42వ జాతీయ మేయర్ల సదస్సు ఢిల్లీలో జరుగుతోంది. పలు సమస్యలపై ఈ సదస్సులో చర్చించారు. వాటి వివరాలను హైదరాబాద్ మేయర్ మీడియాకు వివరిస్తున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఉండాలి దానికి సంబంధించిన క్రమశిక్షణ ఆధారంగానే మున్సిపాలిటీలకు గ్రేడింగ్ కూడా ఉంటది అని చెప్పడం జరిగింది. ఇంకోటి కొన్ని మున్సిపాలిటీలలో ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి, కొన్ని మున్సిపాలిటీలు అయితే 1-2 ఇయర్స్కి ఒకసారి ట్యాక్స్ అనేది రివ్యూ చేసి మరి ఇంక్రీజ్ చేయడం జరుగుతుంది. అది జరిగినప్పుడే మరి సెల్ఫ్ సఫిషియెంట్గా మున్సిపాలిటీలు, లోకల్ బాడీస్ అనేది స్ట్రాంగ్గా ఉంటాయి. మరి పన్నుల విధానం అనేది మళ్ళా వచ్చిన పన్నులు మరి ప్రజల అభివృద్ధికి, మరి రోడ్స్ కానీ, డ్రైనేజ్ కానీ, మరి అదేవిధంగా నగరానికి సంబంధించిన ఎన్నో డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఉంటాయి. వీటన్నిటికీ మళ్ళీ వాటికే ఖర్చు చేయాల్సి వస్తుంది. కాబట్టి వాటిని ఎప్పటికప్పుడు సమీక్ష చేసుకుంటూ రివ్యూ చేసుకొని 3 ఇయర్స్కి ఒకసారన్నా వాటిని ఇంక్రీజ్ చేయాలని ఒక సూచనలు రావడం జరిగింది. కొన్నిట్లో స్ట్రిక్ట్ గా ఫాలో అవుతున్నారు. దానికి తోడు స్ట్రాంగ్ గా మున్సిపాలిటీల అభివృద్ధి, కార్పొరేషన్ అభివృద్ధి జరగాలంటే నిర్ణయాలు అనేది దృఢంగా ఉండాలి. దృఢంగా ఉండకుండా కొన్ని శశబిశలకు పోయి కొన్ని ఆలోచించుకుంటా రాజకీయ కారణాలతో ఇంకోటో సీరియస్ గా దృఢమైన నిర్ణయాలు తీసుకోకపోతే అభివృద్ధి అనేది కొంత ముందుకు పోదు అనే అభిప్రాయపడడం జరిగింది. ఎందుకంటే కొన్ని మున్సిపాలిటీల అభివృద్ధిలో భాగంగా నాలల మీద కానీ, రోడ్ల మీద కానీ ఎన్నో ఎంకరేజ్మెంట్ జరుగుతుంటాయి. చెరువుల కబ్జాలు కానీ ఇంకోటి జరుగుతుంటాయి. ఆ సమయంలో మరి దృఢంగా నిర్ణయం తీసుకుని ఎంకరేజ్మెంట్స్ అన్ని కూడా డిమాలిష్ చేయాలని మంత్రి గారు కూడా అభిప్రాయపడడం జరిగింది. వీటికి సంబంధించి ఆల్రెడీ మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, మరి జిహెచ్ఎంసీ వీటి విషయంలో ఇప్పటికే హైదరాబాద్లో, మిగతా జిల్లాల్లో కానీ చెరువుల కబ్జాలు కానీ, ఇంకా కొన్ని నాలలపై ఉన్నాయి కానీ తొలగించి, వాటికి అక్కడ తొలగించబడ్డ పేదవాళ్ళు ఎవరన్నా ఉంటే డబుల్ బెడ్రూమ్లు కానీ ఇంకా వేరే ప్లేసుల్లో ఏదో రకంగా వాళ్ళకు అకామిడేషన్ కల్పించి వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేసి అయినా వాటిని తొలగించి అక్కడి నుంచి ఆ నాలలు కానీ, చెరువులు కానీ ఏ రకంగా సంరక్షించాలన్న దాంట్లో సీరియస్ గా పర్మగా పోతున్నది. కొన్ని నగరాల్లో ఓపెన్ నాలాలపై వాటి మీద స్లాబ్ వేసో ఇంకో రకంగానో ఇండ్లు కట్టిన సమయంలో గత సంవత్సరం చెన్నై ఫ్లడ్స్ కారణంగా ఇలా వర్షంతో వచ్చిన నీళ్లు సముద్రం పోటేయడంతో మరి మొత్తం డ్రైనేజీల్లో ఉన్న నీళ్లంతా కూడా ఇళ్లకు చేరిపోయి అక్కడ పరిస్థితి బాగా దుర్గంధం చేరి చెన్నై మొత్తం అతలాకుతలం కావడం జరిగింది. వర్షం నీరే కాదు, ఇలా చెన్నై నగరంలో ఉన్న డ్రైనేజీలన్నీ కూడా ఇళ్లకు రావడానికి కారణం మరి ఆ డ్రైనేజీల పైన, నాలలపైన ఇండ్లు కట్టి ఎంక్రోచ్మెంట్ చేయడం వల్ల జరిగింది. ఇది మరొక నగరంలో ఇంకో కాడ జరగకుండా ఉండాలంటే ఈ నాలలపైన ఎంక్రోచ్మెంట్లు, నాలలపైన పర్మనెంట్ గా స్లాబ్ వేసి రోడ్లో ఇంకో రకంగా యూజ్ చేస్తుంటారు. కొన్ని హైదరాబాద్ లో కూడా గుర్తించడం జరిగింది. వాటికి కూడా ఇప్పటికే రాజకీయ కారణాలు ఇంకోటో వాళ్ళని బుద్ధరించడం కాకుండా వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేసి దాన్ని తొలగించి నాలాల పరిరక్షణ కూడా చేస్తేనే మరి వర్షాకాలం కానీ ఇంకో ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు కానీ మొత్తం జామ్ కాకుండా ఉంటాయి. దీనికి సంబంధించి కూడా సీరియస్ గా హైదరాబాద్ లో ఇప్పటికే అమలు చేస్తున్నాం. ఇక్కడ కూడా మరి మేయర్ సదస్సులో కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది. ఒకటి, గవర్నమెంట్ వర్క్ అనగానే అకౌంటబిలిటీ అనేది తక్కువగా ఉంటుంది. ప్రైవేటు వ్యక్తి మరి ఏదైనా వర్క్ చేస్తే ఖచ్చితంగా అకౌంటబిలిటీ లేకపోతే గుడ్ బై అని చెప్పి దాన్ని తొలగించడం జరుగుతుంది. అదే గవర్నమెంట్ వర్క్ అకౌంటబిలిటీ అనేది ఎక్కువగా ఉంటే
మరి నిధులు కానీ ఇంకోటి కానీ బాగా యూటిలైజ్ అవుతుంది. దాని మీద సీరియస్ మానిటరింగ్ చేస్తే ఎక్కువ పబ్లిక్ మనీ యూటిలైజ్ అవుతుందని దీన్ని సీరియస్గా గమనించి అందరు పాటించాలని అనుకోవడం జరిగింది. ఎక్కువగా గవర్నమెంట్ ప్రాజెక్టుల విషయంలో సెల్ఫ్ సఫిషియెంట్గా ఉండడంతో పాటు పీపీఎం మోడ్స్ కానీ బీఓటీ మోడ్స్ కానీ ఎక్కువగా ఎంకరేజ్ చేయాలని, దాంతోపాటు కొన్ని నగరాల్లో అడ్కో కానీ లేకపోతే ఇంకా జైకా కానీ మిగతా కొన్ని సంస్థలు మరి లోన్లు వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని మున్సిపాలిటీలు అభివృద్ధి చేసుకున్నప్పుడు మనం రిపే చేసే కెపాసిటీ కూడా ఉండాలంటే మనం మరి సెల్ఫ్ సఫిషియెంట్గా ఉండాల్సిన అవసరం ఉందనే ఉద్దేశంతో వీటి విషయంలో కూడా సీరియస్గా సెల్ఫ్ సఫిషియెంట్గా ఉంటేనే మనం ఏదైనా లోన్ తీసుకున్నా మనం రిపే చేసే అవకాశం ఉంటుందని, దాంతోపాటు మంచినీళ్లు ఇప్పటికే దేశంలో అందరికీ సెల్ఫ్ సఫిషియెంట్గా ఇచ్చే పరిస్థితి లేకుంది. మరి స్వతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలైనా ఇంకా మంచినీళ్లు తాగునీటి మౌలిక వసతులు అనేవి కల్పించడంలో మరి ఇంకా ప్రభుత్వాలు వెనుకబడ్డాయి. దీన్ని